వైకాపా అరాచక పాలనలో అభివృద్ధి సంక్షేమంలో పడిందని కూటమి అభ్యర్థి పంత నానాజీ విమర్శించారు. కాకినాడ గ్రామీణం ఇంద్రపాలెంలో పంత నానాజీ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మహిళలు ఎదురెళ్లి వారికి మంగళహారతులు పట్టి స్వాగతం పలికారు. బలహీన వర్గాల సామాజిక ఆర్థిక అభివృద్ధి ధ్యేయంగా ఎన్డీఏ కూటమి బీసీ డిక్లరేషన్ సూపర్ 6 పథకాలు ప్రకటించిందని నానాజీ ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా పంత నానాజీ, పిల్లి సత్యనారాయణమూర్తులు మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన ఇంద్రపాలెం గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని, ఈ సభను ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, టీడీపీ జనసేన నాయకులు పంతం సందీప్, కరెడ్ల గోవింద్, వినాయక్, పెద్ద సంఖ్యలో జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 12.5 లక్షల కోట్లు అప్పు చేసిన ఈ ప్రభుత్వం రేపు పొద్దున అప్పు ఎలా తీర్చాలా, దీన్ని ఎలా ముందుకు సాగించాలా, దీని యొక్క స్వయం కృషితో ముందుకు తీసుకెళ్లాలన్నట్టు మన చంద్రబాబు నాయుడు గారి ఆలోచనని ముందుకు తీసుకెళ్లాలన్న విధానాలతో మేము వెళ్తూ ఉన్నాం. అదే విధంలో రేపు 27వ తారీఖునే పవన్ కళ్యాణ్ గారు ఈ ఇంద్రపాలెం గ్రామం రాబోతూ ఉన్నారు. ఈ ఇంద్రపాలెం గ్రామం వచ్చి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఆయన అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నారు. రాబోయే మేనిఫెస్టో కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నారు. మౌలిక సదుపాయాలు ఏ రకంగా చేయబోతూ ఉన్నారో ఆయన ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నారు. కాబట్టి దయచేసి నేను అందరినీ కూడా ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారిని, అలాగే ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ని, అలాగే నాకు గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేసి నెగ్గించవలసిందిగా కోరుతూ ఈ చుట్టుపక్కల ప్రజానీకం అందరూ కూడా హాజరవ్వాలి. కారణం ఏంటంటే ఒక నాయకుడు ఇచ్చే మెసేజ్ ఈ రాష్ట్రం అభివృద్ధి రాబో కాలంలో ఏ విధమైన అభివృద్ధి చేస్తాడో, గతంలో 5 సంవత్సరాల్లో జగన్ వారి వల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చాయి దానికి క్లారిఫికేషన్ ఇస్తూ వీటిలన్నిటికీ తగ్గట్టుగా ధీటుగా సమాధానం చెప్పడానికి నాయకుడు వస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ నాయకుడి యొక్క స్పీచ్ వినడానికి పరిసర ప్రాంత ప్రజానీకం అందరూ కూడా హాజరవ్వాలని, అది శనివారం 27వ తారీఖు 4 గంటలకి ముసలమ్మ వారి ఆలయం దగ్గర తప్పనిసరిగా ప్రజానీకం అందరూ కూడా హాజరవ్వాలి. తదుపరి కార్యకర్తలు, జన సైనికులు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, మహిళలు కానీ అందరూ కూడా జన సమీకరణ చేయడంలో ప్రముఖ పాత్ర వహించి ఆయన యొక్క మెసేజ్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని న్యూట్రల్గా ఉన్నవారు కూడా ఆకర్షితులై ఆయన స్పీచ్కి ఓటేసే విధంగా అందరూ కూడా హాజరవ్వాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. ఏది ఏమైనా రేపు మే 13వ తారీఖున జరగబో ఎన్నికలకు సన్నాహితం అవడానికి అన్ని విధాలుగా జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ సిద్ధమై ఉన్నాం. నరేంద్ర మోదీ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు తగిన నిధులన్నీ కూడా కాకినాడ రూరల్ అసెంబ్లీ రాష్ట్రంలోనే ఉన్నత నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి కార్యోన్ముఖులై ఉన్నారు. రేపు పవన్ కళ్యాణ్ గారు సభకి నాయకులు చెప్పినట్టుగా మీరందరూ కూడా పెద్ద సంఖ్యలో ఆ సభను జయప్రదం చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున, అదేవిధంగా టీడీపీ, జనసేన అభ్యర్థులు జరుపున నేను కోరుతున్నాను. అదేవిధంగా ఇక్కడ పంతం నానాజీ గారికి ఓటు వేసి, గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో ఆయన్ని గెలిపించాలి. ఎందుకంటే ఆయన ఉత్సాహవంతుడు. ఏదైతే ప్రజలకి చేయాలనుకున్నారో అవన్నీ కూడా ఈ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు ప్రతి ఒక్కరు కూడా అడగడం జరుగుతుంది. అంటే మౌలిక సదుపాయాలు కూడా ఈ ప్రభుత్వం చేయలేని పరిస్థితి. కేవలం ఏదో పలహారాలు మబ్బి పెట్టి, ఏదో చిన్న చిన్న పథకాలు ఇచ్చి, వీధి గుమ్మాన్ని 10,000 ఇచ్చి వెనక గుమ్మాన్ని ₹1,00,000 లాగే ఈ ప్రభుత్వం కావాలా, లేదంటే ఉమ్మడి కూటమి అభ్యర్థి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వచ్చే కూటమి కావాలా? ప్రజలు తెలుసుకోవాలి. తప్పకుండా అభివృద్ధి చెందాలంటే పంతం నానాజీ గారికి ఓటేయాలి, గ్లాస్ గుర్తుపై ఓటేయాలి. అలాగే అదేవిధంగా ఉదయ్ శ్రీనివాస్ గారికి ఎంపీ అభ్యర్థికి ఆయన కూడా ఓటేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.